హలో, మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ బీట్రూట్ రైస్. కాకపోతే నేను బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో తినేస్తారు, కొంతమంది తినరు. అప్పుడు గ్రేట్ చేసుకోండి, సన్నగా తురుముకోండి. బట్ ప్రాసెస్ అయితే సేమ్. ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసాను, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. వేసుకొని ఇందులో జీడిపప్పు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఫస్ట్ ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఇలా బౌల్లోకి తీసేయండి. ఎందుకు ఇలా ఫ్రై చేశాను అంటే, అందులోనే జీడిపప్పు వేసి ఉంచేసి బీట్రూట్ వేస్తే జీడిపప్పు కలర్ చేంజ్ అయిపోతుంది, అందుకే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, నెయ్యిలోనే జీలకర్ర వేసేయండి. మొత్తం నెయ్యితోనే చేసుకుంటున్నాం. మీకు ఇష్టం ఉంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం కాబట్టి నేను ఆయిల్ వాడకుండా గీ వేసా. కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, మిరియాలు క్రష్ చేశాను, అది కూడా ఇందులో వేసేసా. చాలా తక్కువ కొద్ది ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసేయండి. ఆనియన్స్ కూడా నేను ఇందులోనే వేసేస్తాను. మనం తీసుకునే రైస్కి సరిపడా సాల్ట్. మూత పెట్టి ఉల్లిపాయలు, బీట్రూట్ చక్కగా మగ్గనివ్వాలి. చిన్న మంటలో ఉల్లిపాయలు, బీట్రూట్ చక్కగా వేగిపోయాయి. ఉల్లిపాయ బీట్రూట్ కలిపేస్తే ఏం కాదంటే ఏం కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేసేయండి. కొంచెం ధనియాల పొడి వేయండి లైట్గా, ఎందుకంటే బీట్రూట్కి మనం మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. లైట్గా గరం మసాలా మిక్స్ చేసేయండి రైస్ని. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు రైస్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు రైస్ని మళ్ళీ రీహీట్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత రైస్ చక్కగా వేడెక్కింది, బౌల్లోకి తీసుకోవడం. అసలు ఎంత బ్యూటిఫుల్ న్యాచురల్ కలర్ కదండి బీట్రూట్ది. రండి బౌల్లోకి తీసేసుకుందాం. లంచ్ బాక్స్లోకి ఇలాంటి రైస్ ఐటమ్సే చాలా బాగుంటాయి. కంబెరీ, ఇదేం రైస్ గెస్ట్ చేయి. లంచ్ బాక్స్ కోసమా? ఎస్. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా చాలా వస్తుంటాయి. లేదా మీకేమైనా కావాలి అంటే చెప్పండి, చేసి చూపిస్తాను. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్.